సమయము ముఖ్యంగా మనకు చాలా అవసరం. ఒక్కసారి సమయం వెనుకకి వెళితే ముందుకు మళ్ళీ తిరిగి రాదు. మనం ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు బతిలాడినా రాదు. హల్లెలూయా. పిలిస్తే వచ్చే దేవుడు మన దేవుడు, కానీ సమయం రాదు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉన్నా, నువ్వెంత కఠినమైన పరిస్థితుల్లో ఉండి దేవుడిని పిలిచినా దేవుడు నీ దగ్గరికి వస్తాడు, దేవుడు నీ సమీపంలో ఉంటాడు, కానీ సమయమే రాదంట. హల్లెలూయా. ఎందుకు సమయానికి అంత గర్వం? హల్లెలూయా. పరిశుద్ధాత్మ పండుగలు రేపటి దినం నుండి మన మందిరంలో స్టార్ట్ కాబోతున్నవి. దానికి సూచనగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడని నేను గమనించాను. హల్లెలూయా. ఈ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా ఆ పండుగల కొరకు మనల్ని సిద్ధపు చేస్తున్నాడు. హల్లెలూయా. మనం దేనికైనా ఏదైనా ఒక పండుగ చేస్తాము, మన యొక్క జీవితంలో దాన్ని ఆర్భాటంగా చేస్తాము అన్నప్పుడు దాని కొరకు చాలా సిద్ధపడి ఉంటాము కదా. ఒక పండుగ వస్తుందంటే ముందుగా మనం ఏం చేస్తాం? మన ఇంట్లో కావాల్సినవి, మనకు కావాల్సినవి కొత్తగా అన్నీ కొత్తగా నూతనంగా మనం తెచ్చుకుంటాము. హల్లెలూయా. నూతనముగా ఎందుకు నూతనముగా మనం తెచ్చుకుంటాము అంటే, పండుగ అనేది ఒక ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకమైన దాని కొరకు నీవు కూడా ప్రత్యేకంగా కనబడాలని నీవు నూతనమైన వస్త్రాలు, నూతనమైనవి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మనం ఒక చిన్న స్టోరీ ఒకటి మీకు చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట. ఒక అబ్బాయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను నీలాగా ధైర్యవంతుడిగా, నీలాగా గొప్పగా నేను కావాలంటే నేను ఏమి చేయాలి అంటాడంట. ఈ నాన్న ఏమంటున్నాడంటే, నీవు ఒక కఠినమైన పరిస్థితి, ఒక కఠినమైనది నీవు ఎదుర్కోవాల్సి ఉన్నది అని అనగానే, ఓకే నాన్న అని సంతోషంతో చిన్న పిల్లవాడు చెప్తున్నాడు. వెంటనే ఆ కఠినమైన పరిస్థితి ఏంటిదంటే, నీవు ఆ చిన్న పిల్లవాడిని పట్టుకొని వెళ్ళి ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాడంట. ఒక దట్టమైన అడవిలోకి తీసుకొని వెళ్ళి ఒక చెక్కబడిన, ఒక నరకబడిన ఒక మొద్దు ఇంత ఎత్తుంటో తెలుసు కదా, కొద్దిగా హైట్, దాని మీద కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కట్టి అక్కడ నైట్ నుండి ఈ యొక్క రాత్రి నుంచి ఉదయం వరకు నీవు భయపడకుండా ఈ యొక్క అడవిలో ఉంటే, ఈ సవాలుకు నువ్వు ఎదుర్కొంటే నీవు కూడా నాలాగా ధైర్యవంతుడుగా మారుతావు అంటాడంట. హల్లెలూయా. అప్పుడు ఆ పిల్లవాడు దానికి భయపడకుండా ఓకే అని చెప్పేసి తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కట్టేసి అక్కడ వదిలిపెట్టాడు. రాత్రికాల సమయం. నార్మల్గా ఇప్పుడే మనకు చీకటి ఉంటే ఎలా ఉంటుంది? అన్ని లైట్లు బంద్ చేస్తే భయపడతాం, కానీ అది అడవి. హల్లెలూయా. దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవిలో ఆ చిన్న బాబును అక్కడ కళ్ళకు గంతలు కట్టి కూర్చోబెట్టాడంట. అయితే ఆ పిల్లవాడికి ఆ రాత్రికాల సమయంలో అడవిలో ఏం జరుగుతూ ఉంటుంది? నైట్ శబ్దాలు వినబడతాయి. నక్కలు, కుక్కలు, అక్కడ అడవిలో ఏమేమి ఉన్నాయో జంతువులు అవన్నీ భయంకరంగా ఓడుతూ ఉంటాయి. నైటే కదా. మార్నింగ్ ఎక్కువ పడుకుంటే నైట్ ఎక్కువ తిరుగుతాయి అడవి జంతువులు, అంతేనా? ఎందుకు? అడవి జంతువులకు నైట్ అంట కళ్ళు బాగా కనబడతాయంట. హల్లెలూయా. నైట్ బాగా కళ్ళు కనబడతాయి మనకంటే ఎక్కువ. ఆ నైట్ బాగా శబ్దం చేస్తుంటే ఆ పిల్లవాడు చాలా భయపడుతున్నాడు అంట. భయపడి ఏం చేయాలి? అక్కడి నుంచి లేవలేడు, కళ్ళు తెరుచుకొని వెళ్ళలేడు, మొత్తము చీకటి, ఎటు వెళ్ళలేడు. కానీ ఆ తండ్రి మాటకు జవదాటకుండా అక్కడే ఉన్నాడంట. ఉండి ఆ శబ్దములు వినబడుతున్నా భయపడుతూ అక్కడే ఉన్నాడంట.
కానీ మెల్లిగా వెలుతురు అయింది, ఉదయం అయింది. ఉదయమై కళ్ళు గంతలు తెరిచి చూసే వరకు వాళ్ళ నాన్న ముందే ఉన్నాడంట. హల్లెలూయా, ముందే ఉన్నాడు. అప్పుడు ఇతనికి చాలా సంతోషమైంది చిన్న పిల్లవాడికి. రాత్రికాల సమయంలో ఎన్ని శబ్దాలు వచ్చినా ఆ చిన్న పిల్లవాడిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళలే, ముందే కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. మనము ఎలాంటి మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, దట్టమైన అడవి ఇలాంటి జీవితము మనలో ఉన్న మన దేవుడు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. మన ముందుగానే ఉంటాడు. నీవు చూడలేవు, కానీ దేవుడు నీ ముందుగానే ఉంటాడు. నీవు కళ్ళకి గంతలు కట్టి ఉన్నావు కావచ్చు, కానీ దేవుని చూసే అనుభవం అంటే అది పరిశుద్ధాత్మ దేవునితో సాధ్యము. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణే మనము పొందుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చూడగలుగుతావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నప్పుడు చూడలేవు, నీలో ఉంటే చూడలేవు, కానీ నీ పైన ఉన్నప్పుడు ఇతరుల ద్వారా నీవు తెలుసుకుంటావు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. హల్లెలూయా. మనం వాక్య భాగంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనము చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. ఎస్, ఆమేన్. హల్లెలూయా. చూడండి అక్కడ చివరిగా ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఎవరిని ఉద్దేశించి అక్కడ చెబుతున్నాడు అంటే యేసుక్రీస్తు అంట ఎప్పుడైతే వెళ్తాడో, యేసుక్రీస్తుకు బదులుగా పరిశుద్ధాత్మను మనకిస్తే ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండే విధాలు ఎన్ని రకములు అని నేను చెప్తున్నాను. మొదటిగా మనతో ఉంటాడు. మీతో అని ఉన్నాడు, ఉంది అక్కడ. మీతో ఉండును, మీతో కూడా నివసించును, మీలో ఉండును. మొదటిగా మీతో ఉండును. మీతో అంటే మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా ఉంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎలాగా ఉంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే సరే, పరిశుద్ధాత్మ దేవుడు కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఒక అబ్బాయి తమ్ముడు ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎలా ఉంటాడంటే మనతో నివసించును అని అక్కడ ఉన్నది. అంటే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా పక్కన ఉంటాడు. మనతో నివసించును అని అంటే పక్కన ఉండడం, చేయి పట్టుకొని నడవడం, మనతో ఎల్లప్పుడూ రావడం, దీన్ని మనతో నివసించును అనే దానికి ఉదాహరణ. హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి చూడడు, ఈ వ్యక్తికి తెలియదు, కనబడడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసిస్తాడు. హల్లెలూయా. మనతో ఉంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. నువ్వు చీకటికి వెళ్తావా, అక్కడ వస్తాడు. నువ్వు వెలుగులో ఉంటావా, అక్కడ ఉంటాడు. ఎక్కడ ఉన్నా కానీ మనతో ఉంటాడు. హల్లెలూయా. మనతోనే ఆయన నివసిస్తాడు. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ చదవండి. కాదు, అదే చదవండి మళ్ళీ, అదే వచనం 17వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆత్మ మనతో నివసించడానికి మనతో ఉంటుంది, కానీ మనము గుర్తుపట్టము. ఒకటి, మనం గుర్తు పట్టలేని స్థితిలో మనం ఉన్నాము అంటే మనము క్రొత్తగా జన్మించలేని స్థితిలో ఉన్నామని అర్థం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే కొత్తగా జన్మించలేదో ఆయన నీతో ఉంటాడు, కానీ నువ్వు ఆయనని గుర్తుపట్టలేవు. నువ్వు చర్చికి వస్తావు, నువ్వు ఆయనను వెతుకుతావు, మందిరానికి వస్తావు, వాక్యములు వింటావు, అన్నీ చేస్తావు, కానీ నువ్వు కొత్తగా ఎప్పుడైతే జన్మించలేదో అప్పుడు నీవు ఆయనను గుర్తుపట్టవు, కానీ ఆయన నీతో
నివసిస్తాడు, నీతో ఉంటాడు. హల్లెలూయా. చూడండి, అలాగే మీతో నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో ఉన్న అనుభవం నుండి దూరం అయిపోయి మనలో నివసించడానికి వస్తుండు. హల్లెలూయా. మనలో నివసించడానికి అంటే ఇప్పుడు నువ్వు ఆయనతో ఉన్న అనుభవము కాదు, ఆయన నీలో నివసించడానికి వస్తున్న అనుభవము. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కొత్తగా జన్మించలేదో ఆయన నీతో ఉంటాడు, నిన్ను చక్కబరుస్తాడు, నీకు ప్రతిదీ చెబుతాడు. ఏ విధంగా నడవాలి, అక్కడికి వెళ్ళకు నాన్న, అక్కడ వెళ్ళకు, అక్కడ అపాయం ఉంది, నువ్వు ఇక్కడికి వెళ్ళకు, అక్కడ ఆపద కలగబోతున్నదని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉంటాడు, నీతో నడుస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే నీలోకి వస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడో, అప్పుడు ఆయన నీ పక్కన ఉండడు. ఎక్కడ ఉంటాడు? మనలోనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అంటే చాలామంది కంగారు పడుతున్నారు ఇక్కడ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, అమ్మో నేను ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడిని ఇట్లా తాకినందుకైనా ఏదో అయిపోయినా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటే ఏం జరుగుతుంది ఇంకా అని చాలామంది ఫేసెస్ అలా ఉన్నాయి మీ భయంగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. హల్లెలూయా. భయం ఉండదు, సంతోషం ఉంటుంది, ఎల్లప్పుడూ ఆనందిస్తావు నువ్వు ప్రభునందు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆత్మ నీలోకి వచ్చి నీవు నిలయముగా మారుతున్నావు. హల్లెలూయా. ఆత్మ యొక్క నిలయముగా నీవు మారుతున్నావు. ఆ ఆత్మ నీతో సంచరించడం కాదు, ఆత్మకు నీవే నిలయముగా మారుతున్నావు, నీవే ఒక మందిరముగా మారుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే యేసుక్రీస్తు పొందుకొని వెళుతున్నాడో, ఆయన వెళుతుంటేనే కార్యములు జరిగినవి. హల్లెలూయా. ఆయన వెళుతుంటేనే దయ్యంలు చూచి పారిపోయినవి. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివసిస్తున్నాడు, ఆయనతో లేడు, ఆయనలో ఉన్నాడు. ఆయనలో ఉండే ఆ యొక్క జీవితము ధన్యమైనది. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తావో, ఆయన నీలోనికి వస్తాడో, అప్పటి నుండి నీవు ఆయనతో ఏకము కలిగి ఉంటావు. ఆయన చెప్పేది నీకు వినబడతా ఉంటుంది, ఆయన చెప్పేది నీకు వినబడుతూ ఉంటుంది. నువ్వు కొత్తగా జన్మించిన అనుభవంలోకి నీవు వెళ్తావు. హల్లెలూయా. ఆయన నీలోకి వస్తుందంటే నువ్వు కొత్తగా జన్మించినట్టు అర్థం. ఆనాడు ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నేను వాక్యంలన్నీ నాకు తెలుసు, కానీ నీవు చేస్తున్నావు, నీవు ఉంటున్నావు కదా, నీలాగా కార్యములు చేయడానికి నేనేమి చేయాలి? దేవుణ్ణి యుద్ధకు రావాలంటే నేనేం చేయాలి అంటే, నీవు క్రొత్తగా జన్మించాలి. హల్లెలూయా. ఆయన వాక్యం తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ బోధిస్తున్నాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేని స్థితిలో ఉంటున్నాడు. అంటే కొత్తగా జన్మించలేదు. ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నీలో స్థానం ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీతో ఉండడం కాదు, నీకు చెప్పడం కాదు, నీలోకే వచ్చి నీకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీవు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేని కార్యములు, గూఢమైన సంగతులన్నీ నీలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక వచనం చూడండి. ఇక్కడ మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, నీతో ఉంటాడు, విత్ యు. అండ్ సెకండ్ది ఏంటిది? నీలో ఉంటాడు, ఇన్ యు, నీలో ఉంటాడు. అండ్ థర్డ్ది పరిశుద్ధాత్మ దేవుడు మన పైగా ఉంటాడు. హల్లెలూయా. మన పైన ఉంటాడు. మనలో ఉండడం ఏంటి, మన పైన ఉండడం ఏంటి? ఆల్రెడీ లోపలికి వచ్చింది కదా, ఇంకేంది, చాలు కదా? కాదు. ఒక పాత్ర, ఒక బిందెలో, మనకు బిందెలు తెలుసు, దాంట్లో వాటర్ పోస్తే ఏమవుతా ఉంటుంది? నిండినాక ఏమవుతా ఉంటుంది? పొంగి పొర్లుతూ ఉంటుంది. దీని మించి పొంగి పొర్లుతూ ఉంటుంది, ఆ బిందె చుట్టూ పొంగి పొర్లుతూ ఉంటుంది. అంటే ఆ లోపల ఏమున్నది? వాటర్ ఉన్నది. పొంగేది కూడా ఏంటిది? వాటరే. అంటే చుట్టూ ఏమున్నది? ఇంకా వాటరే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ చూసినా మొత్తం వాటరే ఉన్నది.
ఆ లోపల నుంచి నీలో నివసించిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి పైగా వస్తున్నాడంట. హల్లెలూయా. నీలో ఇంకా పొంగి పొర్లుతా ఉన్నాడు. అది ఇంకొక అనుభవము. చూడండి ఎక్కడ ఉన్నది, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి వస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంట? శక్తి పొందుకుంటాము. హల్లెలూయా. అంటే నీలో ఉన్నప్పుడు శక్తి అనేది ఇంకా లేదు. నీలో ఉన్నాడు దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు, కానీ శక్తి అనేది అక్కడ నుంచి ఇంకా బయటికి రావట్లే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి నీ పైకి వస్తాడో అప్పుడు నీవు శక్తి పొందుకుంటావంట. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి వచ్చి మనల్ని నింపి మన లోపల ఉండి మన నుంచి పైకి వస్తుంటే మనము శక్తి పొందుకుంటాము. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? శక్తి పొందుకోవాలి అంటే నెక్స్ట్ ఏం జరుగుతున్నది అక్కడ? అపోస్తులు అప్పటి వరకు 1వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం మనం. 2వ అధ్యాయంలో వారు ఆత్మను పొందుకున్నారు. 1వ అధ్యాయంలోనే చెప్తున్నాడు ఇది శక్తిని పొందుకుంటారు అని. హల్లెలూయా. అప్పటి వరకు ఇంకా శక్తిని పొందుకోలేదు. యేసుక్రీస్తు వాళ్ళతో ఉన్నాడు. యేసుక్రీస్తు అనగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడా? మళ్ళీ ఒకసారి వినండి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడా? కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యులతో ఉన్నాడా? ఉన్నాడు. అంటే శిష్యులతో నివసిస్తున్నాడు, ఉన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఆయన ఎవరితో ఉన్నాడు? శిష్యులతో ఉన్నాడా? అంటే ఆయన ఎవరికి బోధిస్తున్నాడు? శిష్యులతో బోధిస్తున్నాడు. ఆ శిష్యులకు బోధించినవన్నీ శిష్యులు చేస్తున్నారా? చేస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం ఇంకా లేరు వాళ్ళు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో అప్పుడు శక్తి వస్తుందంట. హల్లెలూయా. ఆ శక్తి నీ యొక్క శరీరంలో శక్తి మొత్తం పోయినా కానీ పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వచ్చినప్పుడు నీవు బలం పొందుకుంటావు. నీ లోపల శక్తి మొత్తము పోయింది, శరీరానుసారమైన శక్తి నీలో లేదు. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో అప్పుడు నీవు శక్తి పొందుకుంటావు. హల్లెలూయా. నీవు నడవలేని స్థితిలో ఉన్నా కానీ నడుస్తావు. ఎందుకు తెలుసా? అదే పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి. నీ లోపల శక్తి లేదు, టోటల్గా మొత్తం లేదు, కానీ పరిశుద్ధాత్మనే నీలోని నడిపిస్తాడు. అది ఆయన శక్తి. హల్లెలూయా. చూడండి ఎక్కడ అపోస్తులు చదవండి ఒకసారి, మళ్ళీ ఒకసారి 1వ అధ్యాయం 8వ వచనము. ఓకే. యోహాను 20వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. ఆమేన్. చాలు. అక్కడ ఏమంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు చనిపోయి, ఆ సంఘటన ఎలా ఉన్నదంటే యేసుక్రీస్తు చనిపోయి మరలా తిరిగి లేచి శిష్యులకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఒక దగ్గర వారి యూదులకు భయపడి వారందరూ శిష్యులందరూ ఒక దగ్గర కూర్చొని కలవరంతో ఉంటున్నారు, భయముతో ఉంటున్నారు. అక్కడ వారు తలుపు వేసుకొని భయముతో ఉంటున్నారు. ఎవరికి భయపడి? యూదులకు భయపడి. హల్లెలూయా. యూదులకు భయపడి తలుపు వేసుకొని లోపల ఉన్నారు. కానీ యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు. హల్లెలూయా. డోర్ కొట్టు వచ్చాడా? యేసుక్రీస్తు ఆల్రెడీ లేచాడు. చనిపోయి లేచిన తర్వాత జరుగుతుంది ఇది. 3 సార్లు వస్తాడు దేవుడు. ఆ 3 సార్లు తలుపు వేసిన లోపలికి వస్తాడు. తలుపు కొట్టాడు, తలుపు తీయరు, కానీ దేవుడు లోపల ఉంటాడు. హల్లెలూయా. లోపలికి వచ్చినాక వారు భయంతో ఉన్నప్పుడు ఏమంటున్నాడు? అక్కడ ఏమంటున్నాడు? వారి భయంతో ఉన్న సమయంలో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చి ఏమంటున్నాడు? మీరు ఇప్పుడు, నేను మీతో లేను కదా, మీరు పరిశుద్ధాత్మ అనే వరంను పొందాలి. నేను వెళ్తున్నాను, ఇదిగో ఆదరణకర్తను మీకు పంపిస్తాను అన్నాను, చెప్పాను కదా. ఆదరణకర్తను మీరు పొందాలి, ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుడి అని చెప్పి ఏం చేస్తున్నాడు అక్కడ దేవుడు? ఏం చేస్తున్నాడు?
మీరు అర్థం చేసుకోవట్లే, వాక్యం చదివి వదిలిపెడుతున్నారు. పొందుడి అని చెప్పి ఏం చేస్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు? ఊదాడు. హల్లెలూయా. వారిపైన ఊదాడు. ఈ ఊదడము ఎప్పుడు తెలుసు మీకు? నాకైతే ఆదికాండంలోనే తెలుసు. అంతేనా? ఎవరు కూదాడు? ఆదాం కూదాడు. అక్కడ కోల్పోయింది మరల ఇక్కడ పొందుకోమన్నాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుడి అని వారిపైన ఊదారు. ఊదిన వెంటనే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పొందుకోలే. అది యోహాను సువార్త మీరు చదివింది, అంతేనా? యోహాను సువార్త అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు మనం చూస్తాం. ఊదిన వెంటనే అక్కడ ఏం జరిగిందంటే, వారు ఆ యొక్క సన్నిధిలోకి ఆ ఆత్మ వారిని కమ్మి వేసింది, కానీ వారు దాని లోపలికి అంటే ఆ అనుభవంలోకి వారు ఆ ఆత్మను వారు ఇంకా పొందుకోలే. ఊదాడు. ఊదిన వెంట ఏం జరిగిందంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ, ఆ యొక్క గాలి సంచరించడం స్టార్ట్ చేసింది. హల్లెలూయా. సంచరించడం స్టార్ట్ చేసింది, వారిని వెంబడించడం స్టార్ట్ చేసింది, వారితో ఉండడం స్టార్ట్ చేసింది. యేసుక్రీస్తు లేడు కదా, పరిశుద్ధాత్మ ఉండాలి, ఇదిగో తీసుకోండి అని చెప్పి ఊదాడు. ఊది అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఈ ఊదిన తర్వాత నుంచి వారు కనిపెట్టడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. కనిపెట్టడం స్టార్ట్ చేశారు. మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అన్న వెంటనే వారు మరల ఒక మేడ గదిలోకి ఒక దగ్గర కూర్చొని అక్కడ ప్రార్థించడం స్టార్ట్ చేశారు. అంతేనా? ప్రార్థించడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? అపోస్తుల కార్యం వెళ్ళాలా? హల్లెలూయా. వెళ్ళండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 అపోస్తుల కార్యం తీయండి తొందర చదవడానికి. ఇంకొకరు లూకా 24వ అధ్యాయం 49 చూడండి. లూకా 24:49. యేసుక్రీస్తు చెప్పినట్లుగా లూకా 24:49 చదవండి. నా తండ్రి వాగ్దానాన్ని చేసింది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇవ్వడం కాదు, అదంట దేవుని వాగ్దానం అంట. హల్లెలూయా. దేవుని వాగ్దానం. ఆయన ఏది చేయలేడు అని యేసుక్రీస్తు చెప్పిండు శిష్యులకి. నేను ఏమి చేయట్లేదు, నా తండ్రి యొద్ద నుంచి వచ్చినది మాత్రమే నేను చేస్తాను. నేను చేసేది, నేను పలికేది, నేను చేసిన ప్రతి కార్యము నా తండ్రి యొద్ద నుండి రావాలి. తండ్రి యొద్ద నుండి వచ్చిన వాగ్దానం అది. హల్లెలూయా. తండ్రి యొద్ద నుండి వచ్చిన వాగ్దానమే మీకు మీ మీదికి పంపుచున్నాడు. మీరు పైనుండి శక్తి పొందు వరకు ఎక్కడ ఉండాలి? ఎస్. ఏ పట్టణం అది? ఏ పట్టణం? వరంగల్ పట్టణమా? హల్లెలూయా. ఎక్కడ? యెరూషలేం పట్టణం. హల్లెలూయా. యెరూషలేం పట్టణం. మనం ఒకసారి పోయి వస్తే కానీ గుర్తుండదు మనకి. మీరందరూ పోవును గాక యెరూషలేంకి. హల్లెలూయా. యెరూషలేం పోయి వస్తే అది ఎప్పటికి గుర్తుంటుంది. కానీ చెప్పాలి ఈ మాట, చూసి నమ్మేవారి కంటే చూడక నమ్మేవారు దాన్ని అంట. హల్లెలూయా. ఆ చూడని దాని అదృశ్యమైనది చూసినట్లుగా నీవు ఉంటే నీవు విశ్వాసాన్ని పొందుకున్నావని అర్థం. హల్లెలూయా. నువ్వు నిజమైన విశ్వాసం నీకు ఎప్పుడు ఉంటుందో తెలుసా? లేని దాన్ని చూసినట్లు నీకు కనబడితే అది నిజమైన విశ్వాసం. హల్లెలూయా. చూడండి, యెరూషలేములో మీరు కనిపెట్టాలి, పైనుండి శక్తి వచ్చే వరకు. అది నా తండ్రి వాగ్దానం. హల్లెలూయా. నా తండ్రి వాగ్దానం మీరు పొందుకోవాలంటే మీరు ఖచ్చితంగా కనిపెట్టాలి. యెరూషలేములో పట్టణంలో మీరు నిలిచి ఉండాలి అని చెప్పిన వెంటనే వీరందరూ యెరూషలేం పట్టణానికి వెళ్ళారు. హల్లెలూయా. మీరు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలి అని వచ్చిన మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి మొదటి. హల్లెలూయా.
దేవుని వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకోవాలి. ఇది అందుకే చెప్పిన మీకు. ఇది నేను స్కిప్ చేద్దాం అనుకున్నా కానీ అందరూ వాగ్దానాలు ఉంటాయా మీకు? దేవుడు ఇచ్చిన వాగ్దానం మీకుందా? ప్రతి సంవత్సరం తీస్తారా? ప్రతి సంవత్సరం మీకు ఇచ్చిన వాగ్దానము ఏదైనా నెరవేర్చకుండా ఆగిపోయినదా? ఆగిపోలే. అన్నీ నెరవేర్చబడ్డాయా? ఏదైతే వాగ్దానము నీకు ఇవ్వబడిన వాగ్దానము నెరవేరబడలేదు అనుకో, మీ యొక్క పితరులు ఉంటారా? వారికంటే పితరులు ఉన్నారా? వారికి వచ్చిన వాగ్దానాలు కూడా మీ పైన పనిచేస్తాయంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎవరైతే ఆయన మాటల యందు శ్రద్ధ కలిగి ఉంటారో, ఆయన చెప్పినట్లుగా చేస్తారో, చెయ్యని వారి వాగ్దానము ఆగిపోయి ఎవరైతే చేస్తారో వారి యొద్ద నుంచి మరలా తరతరంలో నుంచి వాగ్దానం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఒక్కసారి మీ యొక్క తరములో, మీ యొక్క కుటుంబంలో ఒక వాగ్దానం దేవుడిస్తే అది ఆగిపోదు, అది కొట్టువేయబడదు. మీ ద్వారా నుంచి మరలా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని అడుగుజాడలందు నడుస్తారో వారి యొద్ద నుంచి ఆగిపోయిన వాగ్దానాలన్నీ మళ్ళీ దేవుడు స్టార్ట్ చేస్తాడంట. హల్లెలూయా. అనుకుంటారు, ఇది దేవుడు నాకు వాగ్దానం చేయలే కదా, ఎందుకు ఇది నాకు వచ్చింది అంటే, దేవుడు మీ డాడీకి వాగ్దానం చేసింది కావచ్చు, మీ తాతకు వాగ్దానం చేసింది కావచ్చు. వారు పొందుకోలేనిది దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అది వాగ్దానం. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా మీరు వాగ్దానాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ వాగ్దానం మీపై పని చేయకపోవచ్చు, కానీ మీ యొక్క పిల్ల తరంలో కూడా అది ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుతుంది. హల్లెలూయా. ఎందుకు అంటే, ఒక ఉదాహరణ, దావీదు తెలుసా మీకు? దావీదుకు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చిండు, కానీ దావీదు అది చేయలేకపోయిండు. తన కుమారుడు చేసిండు. హల్లెలూయా. ఇది వాక్యములు ఉన్నవే. నీవు ఎప్పుడైతే దేవుని మాటలు కలిగి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీవు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావో అప్పుడే నీవు పొందుకుంటావు. నువ్వు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయినట్లయితే నీవు దాన్ని పొందుకోలేవు. ఆ వాగ్దానాన్ని ఎల్లప్పుడూ ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, అప్పుడు ఖచ్చితంగా నీవు వాగ్దానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. చూడండి, అలాగే ఇప్పుడు వెళ్ళండి అపోస్తుల కార్యము 'తండ్రి యొక్క వాగ్దానము ఖచ్చితంగా వీరి యొక్క జీవితంలో నేను నెరవేర్చాలి అని ఆశించిన దేవుడు శిష్యుల పైన ఖచ్చితంగా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఆ కుమ్మరించే ముందు వారికి చెప్పాడు, మీరు పట్టణంలో యెరూషలేములో నిలిచి ఉండండి, కనిపెట్టండి. ఎప్పుడైతే నువ్వు కనిపెడతావో నువ్వు దాన్ని పొందుకుంటావు. నువ్వు దాన్ని కనిపెట్టకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నావో, దాన్ని వదిలిపెట్టి దాన్ని ఆలోచించకుండా దేవుడు చెప్పిన దాన్ని విడిచిపెట్టి నువ్వు తిరుగుతావో, అప్పుడు నువ్వు దాన్ని పొందుకోలేవు. హల్లెలూయా. పొందుకోలేవు. నీవు నీ కుటుంబము దేవుని యందు ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ కలిగి భయభక్తి కలిగి ఉంటావో అప్పుడే నీవు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకుంటావు. శిష్యులు చేశారా? పొందుకున్నారా? దేవుని వాగ్దానం పొందుకున్నారా? చదవండి 2వ అధ్యాయం. ఆమేన్. చూడండి, అక్కడ శిష్యులు దేవుడు చెప్పిన పని చేశారు. హల్లెలూయా. చెప్పిన వెంటనే వారు వెళ్ళి చేశారు. దేవుడు చెప్పి చేయకుండా మానడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుడి అని ఊదాడో అప్పుడు వారు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు కాబట్టి వారు యెరూషలేముకు వెళ్ళారు, లేకుంటే యెరూషలేముకు వెళ్ళేవారు కాదు. హల్లెలూయా. ముందుగా దేవుని యొక్క వాగ్దానము, ఇదిగో మీపై రావాల్సి ఉన్నది, మీరు ఖచ్చితంగా దీన్ని పొందుకోవాలని చెప్పిన దేవుని మాటకు వారు విధేయులై ఖచ్చితంగా వెళ్ళారు కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే వారు ఎన్ని దినములు కనిపెట్టారు? ఎన్ని దినములు?
సంవత్సరం 40. పాత నిబంధనకి వెళ్ళిపోతారు మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెప్పిన దాన్ని నువ్వు వెంటనే చేయడం స్టార్ట్ చేస్తావో, వెంటనే స్టార్ట్ చేస్తావో, అప్పటి నుండే కార్యాలు స్టార్ట్ అవుతాయి. అప్పటి నుండే నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా దేవుని దగ్గర నుంచి, నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటున్నావా దేవుని దగ్గర నుంచి, నువ్వు ఏది దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా నేను వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా, ఖచ్చితంగా నేను వెంబడిస్తూ ఉంటుంది. నీవు కొత్తగా జన్మించిన అనుభవంలో ఉంటే అది నీతోనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు కొత్తగా జన్మిస్తావో అది నీలో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్నది కనిపెట్టి శక్తి పొందుకుంటావో అప్పుడు నీ పైగా పనిచేస్తుంది. హల్లెలూయా. అంటే నీ నుండి పని చేస్తూ ఉంటుంది. నీ నుండి పని చేయాలి అంటే ఆయన పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకోవాలి. అందరు అంటారు నేను ఇది పొందుకోవాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి అంటారు. కానీ నిజంగా నీవు దేవుని బిడ్డవైతే నిజంగా నువ్వు మొదటిగా పరిశుద్ధాత్మనే పొందుకుంటావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మనే పొందుకుంటావు. పరిశుద్ధాత్మను పొందుకునే సమయంలోనే నీకు స్వస్థత జరుగుతుంది. పరిశుద్ధాత్మను పొందుకునే సమయంలోనే నీకు విడుదల జరుగుతుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు మన మధ్యలో నివసించేదేంటి? హల్లెలూయా. మన మధ్యలో నివసించేదేంటి? యేసుక్రీస్తు మన పక్కకు వచ్చి ఉంటున్నాడా? ఎవరు ఉంటున్నారు? మనలో ఎవరు ఉంటున్నారు? వచ్చారా? మీ లోపలికి దేవుడిని ఆహ్వానించారా? పరిశుద్ధాత్మను ఆహ్వానించారా? మీతో ఉన్న ఎప్పుడైతే మీరు కొత్తగా జన్మిస్తారు, ఎవరు ఇక్కడ కొత్తగా జన్మించబడ్డారు? ఒక్కసారి చేతులు ఎత్తండి. కొత్తగా జన్మించిన అనుభవము, కొత్తగా జన్మించిన అనుభవము వారికి ఉంటే పరిశుద్ధాత్మను మీలో పనిచేస్తాడు. హల్లెలూయా. మీరు కొత్తగా జన్మించలేదు అనుకోండి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని విడిచిపెట్టడు, కానీ పరిశుద్ధాత్మ మీతో ఉంటాడు. హల్లెలూయా. మీతో నడుస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీలో ఉంటాడో శక్తిని పొందుకోవడానికి నువ్వు కనిపెడతావో అప్పుడు పరిశుద్ధాత్మ నీపై పనిచేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీపై పనిచేస్తాడు. నీపై పని చేసినప్పుడు ఆ అద్భుత కార్యాలను నీవు చూస్తావు, నీవు విడుదల చేస్తావు, నీవు స్వస్థపరుస్తావు, నీవే అనేకుల్ని వెలుగులోకి నడిపిస్తావు. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో అంటుకట్టబడిన ఒక లైఫ్, ఆ యొక్క జీవితంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ పండుగలు రేపు నుంచి స్టార్ట్ అవుతున్నవి అంటే నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకొనే ఉండాలి. ఆ పండుగలో నీవు రావాలంటే నీవు పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకున్న వాళ్ళు రావాలి. హల్లెలూయా. వేరే వాళ్ళు రావద్దా అని చూస్తాను డౌట్గా చెల్లమ్మ. పరిశుద్ధాత్మ పండుగలు అంటే ఆల్రెడీ పొందుకున్న వాళ్ళకి పండుగలు అవి. హల్లెలూయా. పొందుకోవడానికి పండుగలు కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు తిరిగి లేచినాక పండుగ జరిగింది, అంతేనా? తిరిగి లేచినాక అంటే మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పండుగ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు ఇంకా మీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని మీలోకి ఆహ్వానించుటకు, మీలో ఉన్న పరిశుద్ధాత్మని మీ పైగా తీసుకొని వచ్చుటకు, మీలో నుండి ఆ యొక్క ఊట బయటికి వచ్చి మీ పైగా నివసించుటకు, మీతో ఎల్లప్పుడూ అంటుకట్టబడి ఉండుటకు ఎంతమంది ఆహ్వానిస్తున్నారు? ఎంతమంది ఆహ్వానిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే నేను చెప్పినంత సులువుగా కాదు, మీరు విన్నంత సులువుగా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి చేత, ఒక బలముతో దిగి వస్తాడు. హల్లెలూయా. అక్కడ గడగడమనే శబ్దం వచ్చిందంట, అగ్ని జ్వాలలు వచ్చినాయంట, నాలుకలు విభాగింపబడినవంట, వేగముగా వీచు బలమైన గాలి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండనంట. హల్లెలూయా. ఇది తలుచుకుంటూనే చాలా భయంకరంగా ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి భయంకరంగా ఉన్నది? ఎంతమందికి సంతోషంగా ఉన్నది?
ఎంతమందికి సంతోషంగా ఉన్నది? హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మేలులో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే సంతోషంగా ఉంటావు. కానీ దేవుని యొద్ద నుండి దేవుడిచ్చే ఆత్మను పొందుకోవాలంటే ఎందుకు సంతోషంగా ఉండవు? హల్లెలూయా. మొదటిగా నువ్వు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. నీలో ఉన్న బాధలన్నీ వెళ్ళిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే నీలో ఉన్న దుఃఖం అంతా వెళ్ళిపోతుంది. నీలో ఉన్న రోగాలన్నీ వెళ్ళిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే రోగాలు కూడా ఉండవు. హల్లెలూయా. ఏది ఉండదు. నువ్వు కొత్తగా జన్మించిన అనుభవంలోకి రావాలి. హల్లెలూయా. నువ్వు కొత్తగా జన్మించిన అనుభవంలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, నీలో నివసిస్తాడు. నీ పైకి వచ్చే అనుభవంలోకి మీరు రావాలి. నెక్స్ట్ హల్లెలూయా. అందరం లేచి నిలబడదాము. ఎంతమందికి కాళ్ళు నొస్తున్నవి? ఎంతమంది కాళ్ళు నొస్తున్నాయి? అందరికీ వస్తానే వచ్చు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసిస్తున్నవాడు మనలోకి రావాలంటే మీరు శక్తి పొందుకోవాలి. ఎప్పుడైతే ఆయన శక్తిని మీరు పొందుకుంటారో ఆయన మీలో ఉంటాడు, మీ పైగా ఉంటాడు. మీరు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. ఆయన పొందుకునే అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే కొదువగా ఉంటున్నదో వాటన్నిటిని తీర్చడానికి వస్తున్నాడు. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏదైతే కొరత ఉంటున్నదో ఆ కొరత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడబోతున్నది. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించండి. ఆనాడు అపోస్తులు ఆహ్వానించినట్లుగా అపోస్తులు ఆ యొక్క పట్టణంలో నిలిచి ఉండి పరిశుద్ధాత్మను ఆహ్వానించినట్టుగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఈరోజు మనమును కనిపెట్టాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పండుగలు మనము ఆచరించుటకు మనము సిద్ధముగా ఉండాలి. కనిపెట్టే వారిగా ఉండాలి. కనిపెట్టండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో బలమైన గాలి వంటి ఒక శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయన మీ యొక్క నోటిని ముట్టబోతున్నాడు. అన్య భాషలు మాట్లాడారు, అనేక భాషలు మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నవారు. ఈరోజు నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావా? అని ఆత్మతో నువ్వు నింపబడతావా? దేవుని యొక్క ఆత్మ నీ పైకి దిగి వచ్చినట్లుగా ఈరోజు నీవు అనుభవం పొందుకోవాలి అంటే నీవు ఖచ్చితంగా ఆయన స్వరము వినాలి. ఆయన స్వరము వినాలి. ఇదిగో బలమైన గాలి వీస్తుండగా ఆ యొక్క గాలిలో నుండి ఆయన శబ్దము నువ్వు వినాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానము ఇదిగో బిడ్డలు నెరవేర్చబడాలి. ఈ యొక్క బిడ్డలో నెరవేర్చబడాలి. ఆ వాగ్దానమును వీరు పొందుకునే వారిగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధాత్మ శక్తిని ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ శక్తిని ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? ఆనాడు అపోస్తుల మీద కుమ్మరించబడిన అదే పరిశుద్ధాత్మ మనపైకి కుమ్మరించబడాలి అంటే మీరు అడుగుతున్నారా? కనిపెడుతున్నారా? ఆయన ఖచ్చితంగా మీపై కుమ్మరిస్తాడు. ప్రతి ఒక్క కొదువలను తీర్చడానికి రాబోతున్నాడు. ఏదైతే ఎంపీ మీ యొక్క లైఫ్ లో కనబడుతున్నాడో దాన్ని నింపులకు రాబోతున్నాడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. ఆయన బిడ్డల పట్ల ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నీవు ఆయన కుమార్తెవా? నీవు ఆయన కుమారుడువా? ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానం నీవు పొందుకోవాలి.
ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానం పొందుకొని తీరాలి. ఆ మొదటి యుగములో జరిగిన ఆశ్చర్యము ఇప్పుడు మీరును చూడాలి. అడగండి పరిశుద్ధాత్మ దేవుని, దేవా నాపైకి కుమ్మరింపండి, ఇదిగో నీ శక్తిని మాపైకి కుమ్మరించండి. ఆనాడు అపోస్తలుల మీద కుమ్మరించబడిన అదే ఆత్మ ఇప్పుడు మాపైకి కుమ్మరించబడాలి. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన శక్తిని ఇవ్వబోతున్నాడు. ఆయన శక్తిని మీరు పొందుకోవాలనుకుంటే మీ నోటిని తెరవండి, ఆయన దాన్ని నింపబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఇదిగో ఈ మందిరము మొత్తం ఆవరించబడి ఉన్నది. ఆయన శక్తిని పొందుకోవాలి. ఈరోజు నీవు ఆయన శక్తిని పొందుకోవాలి. ఇక్కడ నుండి వెళ్ళాలి. నీవు ఒట్టిగా ఇక్కడ నుండి వెళ్ళొద్దు. బిడ్డ, నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నీలో చోటు ఉన్నదా? ఆయన శక్తిని పొందుకొనుటకు నీకు బలం ఉన్నదా? పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. మీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదు. మీ శక్తి నాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. అడగాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తి మనపై కుమ్మరించబడాలి. ఈరోజు ఖచ్చితంగా ఆయన శక్తిని పొందుకోవాలి. ఆయన శక్తి నీపై కుమ్మరించినప్పుడు ఆయన సిద్ధములో ఉన్నాడు. బిడ్డ, ఆయన శక్తిని పొందుకున్నప్పుడు సిద్ధపడ్డావా? ఆయన యొక్కకు వచ్చి ఉన్నాడు, నీతో ఉంటున్నాడు, ఆయన నీలో ఉంటున్నాడు. ఆయన శక్తిని ఖచ్చితంగా పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో జరిగినట్లు ఆదిలో జరిగిన విధముగా మిక్కిలి శక్తినిమ్ము. 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 అదే
అదే శక్తి నీపై కుమ్మరించబడాలి. యేసు నామములో అది కుమ్మరింపబడుతుంది. అదే అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ శక్తి నీపై బలముగా దిగరావు. పరిశుద్ధాత్మ శక్తి నీపై బలముగా దిగరావు. పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి అపోస్తుల మీద దిగిన అదే శక్తి, అదే అభిషేకము, అదే అగ్ని నోటిని పడుతున్నారు. ఇంకో అపోస్తులు నాడు భాషలు పొందుతున్నారు. అన్య భాషలతో దేవుని స్థుతించారు. అన్య భాషలతో దేవుని స్థుతించారు. అదే అనుభవం, అదే అగ్ని మీపై కుమ్మరించబడుతున్నది. రింగల భాషల ఎవరైతే ఆశతో ఉంటున్నారు అదే ఎవరు వారి శక్తిని పొందుకుంటున్నారు. ఇప్పుడు వారి శక్తిని ఎవరు పొందుకుంటున్నారు? వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. వారు అద్భుతంగా చేస్తున్నారు. అనేక సంగతులు, గూఢమైన సంగతులు వారికి దేవుడు వివరిస్తున్నాడు. గూఢమైన సంగతులు ఆయన మీకు వివరిస్తున్నాడు. ఎవరైనా అగ్ని చూస్తున్నారు, ఎవరైనా అగ్నిలో బాధపడుతున్నారు. వారి యొక్క జీవితంలో పనిచేయబోతున్నది, వారిని మండించబోతున్నది, వారిని వెలిగించబోతున్నది. ఎవరైతే శక్తిని పొందుకుంటున్నారు, ఎవరైతే పొందుకుంటున్నారు, ఎవరైతే పొందుకోలేదు ఆనందపరచబోతున్నారు. అద్భుతాలు
దేవానికి వందనాలు. అపొస్తలుల ప్రభు అభిషేకం నింపుకున్న దేవానికి వందనాలు. ప్రవక్తల ప్రభు బలపరుచుకున్న దేవానికి వందనాలు. అపొస్తలుల జ్ఞానమును పొందిన దేవానికి వందనాలు. అనుభవం చేసే దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, బలం ఇప్పుడే ఇప్పుడే అయితే మధ్య ప్రభావం పట్టించడానికి శక్తితో దిగి వస్తుండగా మీలో ఉన్న అపవిత్రాత్మలు కాలబడిపోతున్నారు. రోగములు నిండి బయటికి వెళ్ళొచ్చినవి. బలహీనత బయటికి వెళ్ళొచ్చినది. శక్తిని మీరు పొందుకొచ్చుండగా పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. యేసయ్యానికి వందనాలు, దేవునికి వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఈ సన్నిధిని బట్టి నీ కృపను బట్టి నీకు వందనాలు యేసయ్యా. కృపదేవా నీకు కోట్లాది వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మాయల కృప చూపువాడా నీకు స్తోత్రాలు, జాలి చూపువాడా నీకు వందనాలు, మహిమ చూపువాడా నీకు వందనాలు, ఆత్మ నింపువాడా నీకు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఆరాధన ప్రభువును బలపరిచిన దేవా నీకు